వినిపించదు. ఉత్తరాంధ్ర ఏ మారుమూలకి వెళ్ళినా పరిశ్రమలు, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు, భీమిలి బీచ్ అత్యంత అద్భుతమైన బీచ్. ఈ ప్రాంతం అంతా మన తీర ప్రాంతం అంతా మరి ఏం చేశారు? ఈరోజు ఇంతమంది మత్స్యకారులు ఉన్నారు. మొత్తం తీర ప్రాంతంలో అత్యధికంగా మత్స్యకారులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర. కానీ ఏం చేశారు? 23 చేపల జాతులు అంతరించిపోయినాయి. ఈరోజు మత్స్యకారులకి వేటకి ప్రతిఫలం లేకుండా పోయింది లోపల సముద్రంలోకి పోతే కూడా. దీనికి కారణం కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఉత్తరాంధ్రలో పెట్టి ఆ కాలుష్యాన్ని వెదజల్లే మొత్తం సముద్రంలోకి వదిలేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే 23 జాతులు అంతరించిపోయినాయి. ఫిషర్మెన్కి, మత్స్యకారులకి అండగా నిలబడే జట్టీలు లేవు. వారి గురించి ఎవరు మాట్లాడరు, వారి గురించి ఎవరు పట్టించుకోరు. మత్స్యకారులకి నేను ఒకటే చెప్తున్నాను, గంగమ్మ తల్లి స్నానం చేసి గంగమ్మ తల్లి దీవెలు తీసుకొని ఉత్తరాంధ్ర ఈ పోరాట యాత్ర ప్రారంభించాను ఇచ్చాపురంలో. మీకు అండగా ఉంటాం. అలాగే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, రైల్వే జోన్ పై మా వైఖరి ఏంటని. నా రైల్వే జోన్ పై జనసేన వైఖరి అని చెప్పబోయే ముందు భీమిలి నుంచి ఒకటి అడుగుతున్నాం. ఇక్కడ దివీ స్లాబ్ కాలుష్యం వెదజల్లుతా ఉంది, దానిపైన మీ వైఖరి ఏంటి? చిట్టి వలస జూట్ మిల్ల మీద మీ వైఖరి ఏంటి? ఇవి చెప్పదు. అవంతి శ్రీనివాస్ గారు, మురళీమోహన్ గారు, వారు తెలుగుదేశం ఎంపీలు మాట్లాడుకుంటున్న ఒక వీడియో వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు, విశాఖ రైల్వే జోన్ పైన నా అభిప్రాయం ఏంటని. అసలు మీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉందా? నిజంగా మీరు ధర్నా చేయాలంటే మురళీమోహన్ గారు అంటున్నారు ఏదో 5 కేజీలు తగ్గడానికి ఒక రోజు ధర్నా చేద్దామని సరదాకి. మన ఆకలి కేకలు వాళ్ళకి వినోదాలు, వాళ్ళకి మన కడుపు మంట వాళ్ళకి వినోదాలు. అవంతి శ్రీనివాస్ గారు అయితే వారికి స్వయంగా నేను సపోర్ట్ చేశాను, వారి చుట్టూ తిరిగాను. ఆయన అయితే రైల్వే జోన్ రాదు, రైల్వే జోన్ లేదు గీదు అని వెట్టకాలం మాటలు. అసలు తెలుగుదేశం పార్టీకి విశాఖ రైల్వే జోన్ మీద మీకు చిత్తశుద్ధి ఉందా రావాలని? విశాఖ రైల్వే జోన్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఒక జూట్ మిల్ పెడితే 6,000 కార్మికులు, దానికి సంబంధిత ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది కుటుంబాలు రోడ్ల మీద పడ్డారు. అలాంటిది ఎంప్లాయ్మెంట్ ఉంది దానికి. అలాంటిది ఒక విశాఖ రైల్వే జోన్ వస్తే ఎన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుందో తెలుగుదేశం నాయకులు తెలుసా? ఒక్కరు మాట్లాడు దాని మీద. వెటకారం ఏంటండి? వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.